ప్రతి మనిషి జీవితంలో కొన్ని డేస్ చాలా పాజిటివ్‌గా స్టార్ట్ అవుతాయి. మరికొన్ని డేస్ చాలా నెగెటివ్‌గా స్టార్ట్ అవుతాయి. కొన్ని రోజుల్లో అయితే అంటే ఒకసారి పొద్దున లేవంగానే కొన్ని నెగెటివ్ ఎమోషన్స్ మన మీదకి ఎవరైనా రుద్దటమో, ఎవరైనా మనుషులు డిస్టర్బ్ చేయటమో, లేదా బ్రెయిన్ అంతా గజిబిజిగా ఉండటమో ఇలా జరుగుతా ఉంటదనమాట. ఇదంతా కూడా నెగెటివ్ ఎనర్జీ. ఇలా ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక టైంలో జరుగుద్ది. జరిగినప్పుడు వెంటనే దాన్ని ఐడెంటిఫై చేయాలి. వెంటనే దాన్ని ఆపాలి. ఎంత నెగెటివ్ ఎనర్జీ వచ్చినా అదంతా పక్కన పెట్టి మన డేని అస్సలు డిస్టర్బ్ కానివ్వకూడదు. మన మైండ్ మన కంట్రోల్‌లో ఉండి మన డేని డిస్టర్బ్ కాకుండా ఉండాలి. ఎటువంటి ఎమోషన్స్ విపరీతమైన ఎమోషన్స్‌తో మన డేని మొత్తం రప్చర్ చేసుకొని, వేస్ట్ చేసుకొని, పాడు చేసుకొని, చివరికి నైట్‌కి అసలు ఈ డే అంతా పాడైపోయింది కదా! అని రిగ్రెట్ అవ్వకూడదనమాట. ఎవ్రీవన్స్ డేస్ ఆర్ నంబర్డ్. ప్రతి హ్యూమన్ బీయింగ్ జీవితంలో కొన్ని సంఖ్యలో మాత్రమే ఆ డేస్ ఉంటాయి. ఆ డే ఎళ్ళిపోతే మన లైఫ్‌లో ఆ డే మళ్ళా తిరిగి రాదు. అండ్ మళ్ళా మనది దాన్ని రీకూప్ చేసుకోవాలన్నా తిరిగి రీకూప్ చేసుకోలేమనమాట. కాబట్టి మనం మన లైఫ్‌లో ప్రతి డేని జాగ్రత్తగా ఆచి తూచి ప్రతి నిమిషం, ప్రతి సెకండ్‌ని చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. ఇక్కడ మన లైఫ్‌లో జాగ్రత్తగా వాడుకోవడం విషయం అంటే ప్రతిదీ గోల్ ఓరియెంటెడ్ అని కాదు. ప్రతి దానిలో సక్సెస్ రావాలని, ప్రతి దానిలో లక్ష్యం చేకూరాలని కాదు. మన జీవితం మనకిష్టం వచ్చినట్టు జీవించామా? మన జీవితంలో మనం ప్రశాంతంగా ఉన్నామా? మన జీవితంలో మనం అనుకున్న పనులే చేస్తున్నామా? మన జీవితంలో ఇంకోళ్ళ జీవితం జీవిస్తున్నామా? అంటే ఎవరి ఇంపాక్ట్‌తోనో, లేదా ఎవరి యొక్క నెగెటివ్ ఇన్‌ఫ్లూయెన్స్‌తోనో, లేదా ఎవరి కోసమో విపరీతంగా మన జీవితం అంతా అలజడి సృష్టించేసుకొని, విపరీతంగా మన జీవితం పాడు చేసుకొని, విపరీతంగా మన జీవితం ఇంకోళ్ళకి అడిక్ట్ అయిపోయి ఇలా కాకుండా, మన జీవితం మన కంట్రోల్‌లో, మన చేతిలో, మనకిష్టమైన విధంగా అది మనకి నచ్చిన చిన్న ఇంటెన్స్ పనైనా, పెద్ద పనైనా, లేదా ఎక్కువ కష్టపడినా, తక్కువ కష్టపడినా మన రోజు మన కంట్రోల్‌లో, మన చేతిలో ఉండాలి. ప్రపంచంలో సక్సెస్‌ఫుల్ పీపుల్, ప్రపంచంలో హ్యాపీగా ఉన్న పీపుల్ కానీ, పీస్‌ఫుల్‌గా ఉన్న పీపుల్ కానీ ఎవరినైనా మీరు గమనించండి. వాళ్ళ జీవితంలో ఆ రోజుని వాళ్ళు చాలా ఆస్వాదిస్తారనమాట. ఆ రోజుని వాళ్ళు చాలా బాగా 100% దాన్ని పీస్‌ని తీసుకుంటారనమాట. నేను దలై లామా గారిని కలిసాననమాట. ఆయన్ని అడిగాను. అంటే ఎంత టర్బులెన్స్ ఉన్నా, ఎంత కాన్‌ఫ్లిక్ట్స్ ఉన్నా, మీ మొఖం ఇంత పీస్‌ఫుల్‌గా ఉంటది. ఎలా జరిగింది ఇదంతా అని. ఆయన ఒక్కటే ఒక సమాధానం చెప్పారు. ఏదున్నా సరే, ఎంత టర్బులెన్స్ ఉన్నా, ఎంత కాన్‌ఫ్లిక్ట్స్ ఉన్నా, మన పీస్ మనలోనే ఉంటది అని. మన హ్యాపీనెస్, మన పీస్. ఎప్పుడైతే ఎక్స్‌టర్నల్ సర్కమ్‌స్టాన్సెస్ మనపైన ఇంపాక్ట్ చేస్తాయో, ఎప్పుడైతే మన బ్రెయిన్ అవన్నీ ఎక్కువ తీసుకుంటదో, వాటిలోంచి ఎమోషన్స్ ఫీడ్ చేసుకుంటదో, అప్పుడు మనం నష్టపోతాం. అంటే మనం పీస్‌ఫుల్‌గా ఉంటే ప్రపంచం పీస్‌ఫుల్‌గా ఉంటది. ప్రపంచంలో ఉన్న ప్రతి కాన్‌ఫ్లిక్ట్‌ని మన బ్రెయిన్‌లోకి తీసుకోకూడదు. మన కాన్‌ఫ్లిక్ట్ రిజాల్వ్ చేయాలి కానీ, మన మైండ్ కూడా టర్బులెన్స్‌లో ఉండకూడదని చెప్పారనమాట ఆయన. నేను ఆయన ఎళ్ళినప్పుడు దగ్గరికెళ్ళి అడిగిన క్వెషన్ ఇదే. అసలు ఇంత జరుగుతుంది చుట్టూ మీరు ఇన్ని ఫేస్ చేశారు. అయినా ఇంత ప్రశాంతంగా ఎలా ఉండగలరని. అదే ఆయన చెప్పిన టెక్నిక్ అనమాట. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి. మన చుట్టూ ఏం జరిగినా, ఎంత స్ట్రగుల్ అనిపించినా, ఎంత చిరాకు అనిపించినా, మన శాంతం మనతో ఉండాలి. మన డే మనతో ఉండాలి. మన పీస్ మనతో ఉండాలి.